హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనా యువరాజ్కి కాల్ చేయడంతో చెప్పండి బాయ్ అని యువరాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. యువరాజ్, నేను నీకు ఒక అమ్మాయి ఫోటో పంపించాను, ముందు చూడు అని చెప్పడంతో చూశాను బాయ్ అని సిరి ఫోటో చూస్తూ యువరాజ్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. బాయ్, సిరి ఫోటో నాకెందుకు పంపించారు, అసలు ఏం చేస్తున్నాడు బాయ్ అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి బాయ్ అని అడగటంతో ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ A to Z నాకు కావాలి అని మొత్తం వివరాలు తెలుసుకొని నాకు వెంటనే ఇన్ఫామ్ చెయ్యు యువరాజ్ అని మీనన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. అసలు భాయ్ సిరి వివరాలు ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నాడో ఏమీ అర్థం కావటం లేదు అని యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. మీనన్ కాలికి గాయం అవ్వడంతో కట్టుకొని మరి జైడీని ఎలా తెలుసుకోవాలి అని సిరి ఫోటోని యువరాజ్కి పంపించి ఉంటాడు. సిరి ధాత్రిని అక్క అని పిలవటంతో ఇప్పుడు సిరి వాళ్ళ అక్క ఎవరో తెలుసుకుంటే జైడి ఎవరో తెలిసిపోతుంది అని మీనన్ ఈ ప్లాన్ వేసి ఉంటాడు. అయితే యువరాజ్కి ఏమీ అర్థం కాక తలగొక్కుంటూ ఉంటాడు. సిరి ఇంటికి వచ్చేసి పెళ్లి చూపుల్లో కూర్చొని ఉంటుంది. అయితే యువరాజ్ మీనన్ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నదంతా ధాత్రి కేదార్ వినిస్తారు. ఆ మీనన్ ఇక మొదలు పెట్టేశాడు, బడిలోకి దిగేశాడు అని ధాత్రి అంటే ఈసారి ఈ మీనన్ కనుక మొత్తం వివరాలు తెలుసుకున్నాడు అంటే మనం దొరికిపోతాము ధాత్రి. ఈ యువరాజ్ కూడా వివరాలు తెలుసుకొని మీనన్కి చెప్పితే ఇంకేమైనా ఉందా, నువ్వు నేను ఇద్దరం పోలీసులే అన్న విషయం అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది ధాత్రి. అవును కేదార్, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ధాత్రి అంటుంది. ఇక యువరాజ్ పెళ్లి చూపుల్లో కూర్చొని ఉన్న సిరిని తదేకంగా చూస్తూ అసలు ఏమై ఉంటుందా అని